श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ.
ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साई बाबा 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 साई बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. నిర్ధారణగా ఆ యోగీశ్వరుడు అలాంటి సార్వభౌమ రాజు లాంటి వాడే. ఈ రాజు భయానికి
ఈ రాజు భయానికి దంభం దూరంగా పారిపోయింది. గడిచిన అధ్యాయంలో శ్రీ సాయిబాబా ఒక భక్తుని కోరిక నెరవేర్చి అతను పెట్టుకున్న నియమాన్ని పూర్తి చేయించి అతని మనసులో ఉన్నదాన్ని ఎలా తెలుసుకున్నారో ఆ వర్ణన అయింది. సద్గురువు యొక్క ఇచ్చలన్నీ నెరవేరాక ఇక శిష్యులు నెరవేర్చగల కోరికలు ఆయనకి ఏముంటాయి? సేవ చేయాలన్న శిష్యుల ఇచ్చని నెరవేర్చి వారిని నిరీక్షులుగా చేస్తారు. భక్తితో కేవలం పూలు లేదా ఆకులు ఆయనకు సమర్పించినా వాటిని అత్యంత ప్రేమతో స్వీకరిస్తారు. అయితే వాటినే గర్వంతో లేదా మదంతో ఇస్తే వాటిని వెంటనే తిరస్కరిస్తారు. సత్య జ్ఞాన ఆనందాలకి ఆయన సాగరం అవటం వల్ల ఆయనకి ఆడంబరమైన ఉపచారాలతో పనిలేదు. కానీ వాటిని శ్రద్ధతోనూ నిష్కపటంగానూ అర్పిస్తే వాటిని ఆయన అత్యంత ఆనందంతో స్వీకరిస్తారు. స్వయంగా ఏమీ తెలియనట్లుంటారు. అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానాన్ని ఇస్తారు. శాస్త్రాల్లో నిశ్చయంగా చెప్పబడిన పరిమితులను ఉల్లంఘించకుండా శిష్యులకు హితాన్ని బోధిస్తారు. ఆయన్ని ప్రేమతో సేవించే వారికి బ్రహ్మతో అంటే పరమేశ్వరుడితో ఐక్యతను ప్రాప్తింపజేస్తారు. ఇతర సమస్త సాధనలను వదిలివేయాలి. గురు సేవలోనే లీనమవ్వాలి. ఆ సేవలో ఏమాత్రం అల్పత్వం వచ్చినా లేదా అందులో తమ తెలివితేటలను ప్రదర్శించినా సాధకుడు సంకటాల్లో పడిపోతాడు. గురు పాదాల్లో విశ్వాసం కావాలి. స్వయంగా శిష్యుడు ఏం చేయగలడు? సద్గురువే అతనికి ఆ పని సులభతరం చేస్తారు. శిష్యులకు తమ సంకటాల గురించి తెలియదు. గురువు వారికి తెలియకుండానే దానికి ఉపాయం చేస్తారు. గురువు కన్నా మరో గొప్ప ఉదార దాత త్రిభువనాల్లో మరొకరెవరూ ఉండరు. శరణాగతులకు శ్రేష్ఠ ఆశ్రయదాత అయిన ఆ సద్గురువుకి శరణు వెళ్దాం. సద్గురుని చింతామణి అంటే కోరిన వస్తువునిచ్చే ఒక స్వర్గీయ రత్నంతో చింతామణితో పోలుద్దామంటే చింతామణి కేవలం కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురువు అచించే వస్తువునిచ్చి భక్తులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తారు. ఆయన్ని కల్పతరువుతో పోలుద్దామంటే అది భక్తుల మనసులో కోరుకున్నది మాత్రమే ఇస్తుంది. కానీ గురురాజు నిర్వికల్ప స్థితినిస్తారు. కామధేనువు కోరింది మాత్రమే ఇస్తుంది. కానీ గురురూప ధేనువు గొప్పతనం దానికంటే గొప్పది. గురురూప ధేనువు తప్ప అచించ దానమనే పదవిని ఎవరికి ఆపాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు విన్నపం. గత అధ్యాయం చివర నేను బ్రహ్మార్దికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తించిందో చెప్తానని అన్నాను. ఆ కథ పట్ల శ్రద్ధ చూపండి. వచ్చిన బ్రహ్మజ్ఞాన భక్తుని బాబా ఎలా తృప్తిపరుస్తారో, తమ భక్తులకు ఎలా ఉపదేశమిస్తారో దాన్ని పరమార్థ సాధన కోసం వినండి. మహాత్ములు ఎప్పుడూ నిరీక్షులుగా ఉంటారు. వారి ఇచ్చలు సంపూర్ణంగా నెరవేరి ఉంటాయి. అయితే భక్తులకు ఎన్నో కోరికలుంటాయి. వారి ఇచ్చలు ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయి. కొందరు పుత్ర సంతతిని కోరతారు, కొందరు రాజ్య సంపత్తిని కోరుతారు, కొందరు భావభక్తిని కోరుతారు. అయితే ఎవరో ఒక్కరే సంసారం నుంచి ముక్తిని కోరతారు. అలాగే ఒక బాబార్ది డబ్బు సంపాదించడంలో తత్పరుడైన భక్తుడు బాబాకున్న గొప్ప కీర్తిని విని ఆయన దర్శనం కోసం ఉవ్విళ్ళూరాడు. ఇంత గొప్ప సంపద సంతతి ఉన్నాయి. నౌకర్లు చాకర్లు కూడా పుష్కలంగానే ఉన్నారు. అతని మనసులో ఉదారమూర్తి బాబా దర్శనం చేసుకోవాలి. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషులకు మకుటమని, ఆయన చేతులు గొప్పవి, ఆయన చరణాల్లో మస్తకం పెట్టాలి. నాకు తక్కువ అంటూ ఏమీ లేదు కనుక నేను బ్రహ్మజ్ఞానాన్ని అడగాలి. అది సహజంగా తేలిగ్గా లభిస్తే నేను ధన్యుడవుతాను. దానిపై అతని మిత్రులు ఇలా అన్నారు: బ్రహ్మను తెలుసుకోవటం అంత సులభం కాదు. అది నీలాంటి లోభులకి ప్రకటమవడం కష్టం. ధనము, భార్య, పిల్లలు తప్ప నీకు సుఖం అనేది ఏమిటో తెలియదు. బ్రహ్మ అనేది కేవలం స్వప్నంగా అనిపించే వారికి అది శాంతిని ఎలా ఇస్తుంది? ఇంద్రియాలు బలహీనపడి జగత్తులో ఎవరో గౌరవించినప్పుడు ఊరికే ఖాళీగా కూర్చుని అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచిస్తారు. అంటే కాలక్షేపం కోసం బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే నీకు బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నీ పిసినారి చేతుల నుంచి పైసా రాలకుండా నీ కోరిక తీర్చేవాళ్ళు నీకెవరూ కలవరు. సరే, అలాంటి కోరికను మనసులో పెట్టుకుని ఆ బ్రహ్మార్ది రాను పోను గుర్రబండి మాట్లాడుకుని షిరిడీకి బయలుదేరాడు. అక్కడికి చేరాక అతను సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు నమస్కరించాడు. ఇప్పుడు సాయి మాట్లాడే మధురోక్తులను శ్రోతలు వినండి. ఈ సాయి కథ అనే కల్పవృక్షానికి శ్రద్ధ అనే నీటిని పోస్తే అది దృఢంగా పట్టుకుని శ్రోతల ఆదరం పెరిగిన కొద్దీ పుష్కలంగా ఫలాలిస్తుంది. అది సర్వాంగాలతో రసభావంతో నిండి ఉంది. సుగంధాలు వెదజల్లే పుష్పాలను పూస్తుంది. వధుర ఫలాల భారంతో వంపులు తిరుగుతుంది. తినేవారి ఇచ్చ నెరవేరుతుంది. బ్రహ్మార్ది ఇలా అన్నాడు: బాబా, నాకు బ్రహ్మను చూపండి. ఇది మనసులో పెట్టుకుని నేను మీ దగ్గరకు వచ్చాను. షిరిడీలో బాబా బ్రహ్మను చటుక్కున చూపిస్తారని లోకులు అంటారు. అందుకే ఇంత దూరం వచ్చాను. వస్తూ మార్గంలో బాగా అలసిపోయాను. అయితే నాకు బ్రహ్మ లభిస్తే కృతార్థుడనవుతాను. బాబా ఇలా అన్నారు: చింతపడకు, బ్రహ్మను వెంటనే చూపిస్తారు. ఇక్కడ అరువు బేరం లేదు.
అసలు నీలాగా అడిగేవారు దొరకడం కష్టం. ఎంతోమంది ధన సంపత్తి కోరతారు, రోగాలు కష్టాలు నివారించమంటారు, సదా లౌకిక గౌరవము రాజ్య పదవి సుఖాన్ని కోరతారు. కేవలం ఈ జగత్తులోని సుఖం కోసం లోకులు షిరిడీకి పరుగులు వేస్తారు. ఫకీర్ నేను నన్ను భజిస్తారు. అలాంటి వాళ్ళే నా దగ్గర ఎక్కువగా వస్తారు. బ్రహ్మను ఎవరు అడగరు. నీలాంటి వాళ్ళు దొరకరు. బ్రహ్మ జిజ్ఞాసుల కోసం నేను ఆకలికొని ఉన్నాను. అలాంటి నాకు పర్వకాలం వచ్చింది. బ్రహ్మ వస్తువు భీతితో సూర్యచంద్రులు ఆగకుండా నడుస్తుంటారు. నియమంగా ఉదయించి నియమంగా అస్తమిస్తుంటారు. ప్రకాశము అంధకారము పరిమితిలోనే ఉంటాయి. గ్రీష్మ వసంతాది ఋతువులు రావటానికి ఇంద్ర దేవాది లోక పాలురు నియమంగా ప్రజలను పాలించడానికి మూల కారణం బ్రహ్మ. కనుక శరీరం పడిపోకముందే విచారశీలురైన వారు బ్రహ్మప్రాప్తి కోసం పురుషార్థాలను సాధించాలి. లేకపోతే నిశ్చయంగా నిరంతరం పునర్జన్మల పరిభ్రమణ వెంటాడుతుంది. ఈ బ్రహ్మను తెలుసుకోకముందే ఒకవేళ శరీరం పడిపోతే అప్పుడు సంసార బంధనం వెంటాడుతుంది. పునర్జన్మను తప్పించుకోలేము. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 3-4 మంత్రాలు చూడండి. భయాదస్యాగ్ని స్థపతి భయాతపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. దేని భయంతో అగ్ని తప్పింపజేస్తుందో సూర్యుడు ప్రకాశిస్తాడో, దేని భీతితో ఇంద్రుడు వాయువు మృత్యువు తమ తమ పనిలో తత్పరులై ఉంటారో, ఇహ చేతస కథ ఓడుం ప్రాక శరీరస్య విస్రసః తతః స్వర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఆ పరబ్రహ్మని శరీర పతనం కాక ముందు ఈ దేహంలో ఉన్నప్పుడే ఒకవేళ తెలుసుకోలేకపోతే అనేక యుగాల వరకు నానా లోకాల్లో యోనుల్లో శరీరాన్ని భరించవలసి వస్తుంది. నీకు బ్రహ్మయే ఏమిటి? పాదాల నుంచి శిరస్సు వరకు గట్టిగా చుట్టబడి ఉన్నదాన్ని నేను నీకు విప్పు చూపిస్తాను. ఎంత అమృత భద్రమి వాణి, అనుపమానమైనది, సర్వశ్రేష్ఠ సుఖాలకి గని, సంశయాల్లో ఊగిసలాడే ప్రాణులను కూడా ఉద్ధరించడంలో ఇది సమర్థురాలు. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే సుఖాల మోహంలో రాత్రింబౌళ్ళు చిక్కుకుని ఉండేవారిని కూడా బాబా మాటలు శాస్త్రాలచే యోగ్యమని అంగీకరించబడ్డ వచన రూప మార్గమని ఆచరణలోనికి తీసుకెళ్తాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు చేతికందుతుంది. మహేంద్రుడు ప్రసన్నులైతే స్వర్గ సంపత్తి లభిస్తుంది. కానీ గురువు యొక్క విశిష్టత దానికన్నా విశేషం. గురువు లాంటి దాత మరొకరుండరు. ఆయన ఒకవేళ సుప్రసన్నులైతే ప్రాప్తించడానికి కష్టమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. ఈ మధుర కథా శ్రవణంలో సంసార దుఃఖం నశిస్తుంది. బ్రహ్మార్థులకు ఎలా శిక్షణ ఇవ్వాలో బాబాకు తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సరే బాబా అప్పుడు ఆ బ్రహ్మర్తిని కూర్చోబెట్టి ఒక క్షణం పాటు మరో పనిలో మునిగిపోయారు. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లు అతను కనిపించేలా చేశారు. అప్పుడు బాబా ఏం చేశారు? ఒక పిల్లవాడిని పిలిచి అతనితో వెంటనే వెళ్ళి బాబాకి చాలా అవసరపడింది, కొద్దిసేపటి కోసం ఒక 5 రూపాయలు వెంటనే ఇవ్వమని నందుమహర్ వారితో చెప్పు అన్నారు. పిల్లవాడు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టి ఉంది. అప్పుడు అలాగే వెనక్కొచ్చి బాబాకి ఈ సంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు, మళ్ళీ వెళ్ళు, బాల వ్యాపారి ఇంటికెళ్ళి అతన్ని అడిగి ఆ డబ్బు తే. అతని ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. వ్యాపారి బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. పిల్లవాడు తిరిగి వచ్చి బాబాకి ఈ సంగతి చెప్పాడు. తర్వాత 1-2 చోట్లకి బాబా అతన్ని వెంటనే పంపించారు. తిరిగి అలసిపోయిన ఆ పిల్లవాడికి చిల్లిగవ్వ కూడా దొరకలేదు. నందు వ్యాపారి బాలా వీళ్ళిద్దరూ ఎవరు? ఇంట్లో లేరని బాబాకు పూర్తిగా తెలుసు. సర్వజ్ఞులైన మహారాజు నడుస్తూ మాట్లాడుతుంటే దైవము ఆయన పని 5 రూపాయల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మత్తి కోసం ఈ చమత్కారాన్ని చూపారు. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి అతిథిమివ్వటానికి చేసిన పంచభక్ష పరిమాణాలు ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా పెడతారు. అలాగే
ఈ బ్రహ్మభోక్త నిమిత్తంతో మహారాజు సర్వల శ్రేయస్సు కోసం భక్తులకి ఉపదేశించారు. ఆ బ్రహ్మర్ది జేబులో అప్పుడు 250 రూపాయలున్నాయి. అది సాయినాథుడికి తెలుసు. బ్రహ్మర్దికి ఇది తెలీదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండి కూడా ఇవ్వాలా వద్దా? అవి తిరిగి తనకు వస్తాయా లేవా అన్న సందిగ్ధావస్థలో పడిపోయాడు. ఇబ్బందుల్లో పడ్డాడు. సాయిబాబాకి 5 రూపాయలను అప్పుగా కొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది. బ్రహ్మ సాక్షాత్కారం అడగటానికి వచ్చాడు. సాయి మహారాజు సత్యాన్నే పలుకుతారు. చేబదులు డబ్బు కూడా కొద్ది మొత్తమే. అది ఇచ్చి చూడాలని అతని మనసు కనిపించినా సంశయం వచ్చి అడ్డుకుంది. 5 రూపాయలనే 5 రూపాయలదే అదెంత? కానీ అది ఇవ్వటానికి కూడా అతనికి ప్రాణం ఒప్పలేదు. ఇంతటి సులభమైన పని కూడా చేయలేకపోయాడు. అతను మూర్తీభవించిన లోబి కాదా? బాబాపై నిజమైన ప్రేమ ఉన్న ఇతర అమాయకులు ఎవరైనా ఈ విషయాన్ని ఇంత దూరం రానిచ్చేవారు కాదు. బ్రహ్మపై తపన ఉన్న వారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. అతడు ధన వ్యామోహంలో చిక్కుకున్నాడు. పోనీ హాయిగా కూర్చున్నాడా అంటే అది లేదు. తిరిగి వెళ్ళిపోవాలని ఒకటే తొందర. బాబాతో ఇలా అన్నారు, బ్రహ్మని చూడండి. బాబా ఇలా అన్నారు, కూర్చుని చోటనే బ్రహ్మను చూపించాలని ఇప్పటి వరకు ప్రయత్నించాను. అది నీకు తెలియటం లేదా? బ్రహ్మ కోసం పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకారం, బుద్ధి, మనస్సు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. కఠోపనిషత్తు 2వ అధ్యాయము 3వ వల్లి యోగాభ్యాసం చేసినప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఎటువంటి పనులు చేయ నిశ్చలంగా ఉండే ఆ స్థితిని యోగిజనులు పరమగతి అంటారు. యోగి సాధనలో దీన్ని సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని లభింపచేయగల మార్గము చాలా కష్టంగా ఉంటుంది. అది అందరికీ ఒకేలా సులభంగా ఉండదు. మంచి సమయం వచ్చిందంటే అదృష్టవంతులకి బ్రహ్మజ్ఞానం ఒక్కసారిగా ప్రకటమై ప్రాప్తిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాల్లో విరక్తితో ఉంటూ అనాసక్తిగా ఉండేవారే ఈ బ్రహ్మ విద్యను ప్రాప్తింపు చేసుకోగల అధికారులు. దేహంలో కొంచెం కూడా వైరాగ్యం లేని వారికి ఎవరు ఎంతగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేసినప్పటికీ ఫలితం ఏముంటుంది? ఉత్తమాధికారులకి బ్రహ్మజ్ఞానం ఏమాత్రం అవరోధాలు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. కానీ మధ్యమాధికారులు నిరంతరము దృఢమైన పద్ధతిలో మెల్లమెల్లగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో వెళ్తారు, మరొకరు శాస్త్రసమ్మతతో క్రమంగా మెట్లెక్కి వెళ్ళిపోతారు. అయితే అధికారం లేని వారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థ శ్రమ పడతారు. ఒక ఆత్మ వివేకం తప్ప అంటే ఆత్మ సంయమనం తప్ప అంటే ఇంద్రియాలను వికారాలను స్వాధీనం చేసుకోవటం తప్ప బ్రహ్మ ప్రాప్తికి మరో శ్రేష్ఠ సాధన లేదు అన్న వేదాంత వదనం నిజమే. అయినప్పటికీ ఆత్మ వివేకం ప్రాప్తింపు చేసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా? అభ్యాసం చేసి శ్రమపడి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. అప్పుడు ప్రకటమైన గురుకృప మెల్లమెల్లగా చేతికి చిక్కుతుంది. నేనొక ఈశ్వరుణ్ణి, నేనే సత్తాన్ని ప్రదర్శించే ఒక అధిపతిని అని హిరణ్యగర్భుడికి అభిమానం పెరిగి స్వస్వరూపం విస్మరించినప్పుడు విస్ఫోత్పత్తి అవుతుంది. నేనే బ్రహ్మనై ఉన్నాను అన్న జ్ఞానం కలిగినప్పుడే అది తెలుసుకున్న జ్ఞాని స్వస్వరూపంలో లీనమవుతాడు. అప్పుడే అతనికి విశ్వం యొక్క వాస్తవికత గురించి లేదా అది వాస్తవికమనే కల్పన నశించిపోతుంది అని శృతి గర్జిస్తూ చెప్తుంది. ఆత్మ జాగృతమై సర్వవ్యాపకము సర్వాంగభూతము అయిన బ్రహ్మ గురించిన ఏకరూపత అనే మనోవృత్తి కలిగిందంటే
బ్రహ్మ అనే అగ్నిలో విశ్వము ఆహుతి అవుతుంది. సృష్టి బూడిదవుతుంది. జీవుల స్థితి కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. మాయ, భ్రమ నశించిపోయినప్పుడే తాడు, సూర్యకిరణాలు, ముత్యపు చిప్ప వీటి మిథ్యాదానము అస్తమిస్తుంది. ముత్యపు చెప్పు గురించిన నిజ జ్ఞానం లేకపోవటం వల్ల అది వెండిగా భాసిస్తుంది. అయితే అదే వెండి గురించిన నిజ జ్ఞానం ప్రాప్తించిందంటే అది చిప్ప అని తెలుస్తుంది. మిథ్య కల్పన నివారించబడిందంటే వెండి కనిపించదు. అది ముత్యపు చిప్ప అన్న స్పష్టమైన నిశ్చిత జ్ఞానం కలుగుతుంది. పరస్పర అజ్ఞానానికి ఈ లక్షణం ఉంది. అజ్ఞానం అనే మాలిన్యాన్ని కడిగి శుభ్రం చేసి జ్ఞానం అనే దీపాన్ని ప్రకాశింపు చేయాలి. అప్పుడు మిథ్యాకల్పన నశిస్తుంది. జనన మరణ బంధనము లేకపోతే అప్పుడు మోక్షం కోసం ఆత్మ సంయమానం ఎందుకు? వేదాంతంలో మనకేం సంబంధము? అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం గురించిన వివేచన ఎందుకు? నేను బద్ధుణ్ణై అంటే బంధింపబడి ఉన్నాను, నాకు దాని నుంచి సంపూర్ణంగా విడుదల కావాలని దృఢ నిశ్చయాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారే ఇక్కడ అధికారులు. అత్యంత అజ్ఞాని, పూర్ణ జ్ఞాని వీరిద్దరూ దీనికి అధికారులు కారు. బద్ధుడే కాకపోతే మరి ముక్తి ఎందుకు? ఇది నిజమైన గోష్ఠి. జీవుడు ఆ బ్రహ్మై ఉన్నాడు. జీవో బ్రహ్మైహ సపర. స్వాభావికంగా అతను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడై ఉంటాడు. కనుక బద్ధచనాహి కైంచి ముక్తి హితో హైవస్తు స్థితి. బద్ధత, ముక్తత ఈ రెండు సహచర్యంతో ఉండే గుణాల మీద ఆధారపడి ఉంటాయి. వీటి అనుభవం అందరికీ ఉంటుంది. బ్రహ్మకి మాయతో లేదా త్రిగుణాత్మక ప్రకృతితో గీత 7వ అధ్యాయంలో సంబంధం ఏర్పడినప్పుడు తాను బద్ధుడైనప్పుడు తెలుసుకుంటాడు. కనుక గుణ సంయోగం అంటే బంధనము, గుణ వియోగము అంటే మోక్షము. అన్యత్వము అనేది అస్తిత్వంలోనే లేని చోట ఎవరు ఎవరిని బంధిస్తారు, విడిపిస్తారు? జీవాత్మకు పరమాత్మతో అన్యత్వ భావం ఒకే మార్గంలో పోయినప్పుడు ఎవరు బద్ధులు కారు, ముక్తులు కూడా కారు. రాత్రింబవళ్లను సూర్యుడు ఉత్పన్నం చేశాడా? అది దృష్టి దోషం యొక్క వ్యవహారము. సూర్యుడు ఆ చిక్కుల్లో పడడు. నేనొక కర్తని, నేనొక భోక్తని అనే చిత్తంలో అభిమానం పెట్టుకొని స్వర్గ నరకాల సుఖదుఖాలను అనుభవిస్తుంటే విషయాలపై ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యము, సనాతనము, శ్రేష్టము. జనన మరణ వికారాలు దాన్ని బాధించవు. చూడండి, ఓంకారం దానికి ప్రతీక. దానికి ఆద్య అంతాలుండవు. అది స్వతంత్రాలు. శరీరమే ఆత్మ అని అనుకునే వారికి, తాము వేరు సృష్టి వేరు అనుకునే వారికి ఎంత కష్టపడినా ఆత్మానుభవం జ్ఞానం ప్రాప్తించదు. వాణి మొదలైన సర్వేంద్రియాలను లయం చేసి మనసులోని నిశ్చయాన్ని దృఢం చేసుకోవాలి. తర్వాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి వద్ద మనసు ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ బుద్ధికి స్వాధీనంగా ఉంటాయి. మట్టి కుండకి మూల కారణము మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి మూల కారణం. అది అలాగే వాటిల్లో నిరంతరము వ్యాపించి ఉంటుంది. మనస్సు మొదలైన సర్వ ఇంద్రియాలను వ్యాపించి ఉండే బుద్ధిని మహత్తత్వంతో కలిపి ఆత్మతత్వానికి ఆ మహాతత్వాన్ని సమర్పించాలి. అలా సమరసత సాధిస్తే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. బుద్ధిమంతులు మొదట వాక్కు మొదలైన ఇంద్రియాలను వాటి విషయాలను వెనక్కి మరల్చి మనసులో విలీనం చేయాలి. అప్పుడు మనసును బుద్ధిలో విలీనం చేయాలి. దృఢ అభ్యాసం అయితే అప్పుడు ఆ జ్ఞానస్వరూప బుద్ధిని మహతి ఆత్మ అంటే జీవాత్మ యొక్క శుద్ధ స్వరూపంలో విలీనం చేయాలి. ఆ ప్రకారంగా మనసు నుంచి వేరుగా ఏ రకమైన వస్తు సత్తా చిహ్నాన్ని మిగిలి ఉండనీక, అంటే తనని శాంతి
ఆత్మరూప పరబ్రహ్మ పురుషోత్తమునిలో విలీనం చేసేయాలి. కనుక వెండి అంటే మృగజలము, ఇసుక అధిక అధిక ఉష్ణంతో తపించినప్పుడు దాని మీద గాలిపోతున్నప్పుడు అది నీటిలా కనిపించటం. సర్పం సర్పభాసం కేవలం దృష్టి దోషమే. దానికి సంపూర్ణత లేదు, విశిష్టత లేదు. జనన మరణాలచే బాధింపబడని ఆ ఆత్మతత్వాన్ని దర్శించకుండా మనకి శ్రేయస్ కలగదు అని సత్పురుషులు నిరంతరం చెప్తూ ఉంటారు. పరిణామాన్ని పరిణామానికి అంతటికీ కారణం ఉంటుంది. అయితే ఆ ఆత్మతత్వము స్వయంగా ఉత్పన్నమవుతుంది. దానికి కారణము ఉండదు. అదెంతో సనాతనమైనది. కానీ అది మంచిను అది అది కానీ అది ఆది నుంచి ఉండి కూడా త్రికాల బాధితమైన అది తాజాగా ఉంటుంది. స్వభావిత అది బుద్ధి అగోచరమైనది. బుద్ధి యొక్క స్వాధీనానికి బయట ఉంటుంది. ఆకాశంలాగా అవిచ్ఛిన్నంగా ఉండే జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. స్వతహాగా ఒకటిగా ఉంటూ అవయవాలు లేకుండే ఉండే దీనికి ఓం ప్రణవం ఆధారము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మను తెలుసుకోగలం. సగుణ సాకార బ్రహ్మను ప్రాప్తింప చేసుకోగలం. దానికి ప్రతీక ఓం. దాన్ని సదా ధ్యానము ఉపాసన చేయవచ్చు. సమస్త వేదాల సారమే ప్రణవ స్వరూప ఓంకారం. దాన్ని అర్థసహితంగా స్పష్టంగా తెలుసుకున్న వారి మహావ్యాఖ్యాల ఐక్యతను చూపించే తత్వమసి మొదలైన వాక్యాలు. ఇవి 4 వేదాలకి 4 ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను అభ్యాసపూర్వకంగా చింతన చేయాలి. వేదం స్వయంగా దేని వాస్తవికత గురించి నిశ్చయమిస్తుంది. దేన్ని లోకులు అత్యంత ప్రయత్నంతో బ్రహ్మచర్యాన్ని పాటించి సంపాదిస్తారో దాన్నే ఓం పదం అంటారు. చూడండి, కఠోపనిషత్తు 21వ అధ్యాయం 2వ వల్లి 15వ మంత్రం. సర్వే వేదాయాత్ పద మమ నంతి తపాంసి సర్వాణి చయద్ వదంతి యదిచ్ఛోంత్ బ్రహ్మచర్యం చనిస్తి తత్వే పద సగ్రహేణ బ్రవినోమిత్యతత్. సమస్త వేదాలు నానా రకాలుగా ఎవరిని ప్రతిపాదిస్తాయో, తపస్సు మొదలైన సాధనాలన్నిటికీ ఎవరు ఒకే ఒక్క పరమ చరణం అంటే అంతిమ లక్ష్యమో, ఎవరిని ప్రాప్తింప చేసుకోవాలన్న ఇచ్చతో సాధకులు నిష్ఠపూర్వకంగా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తారో ఆ పురుషోత్తమ భగవంతుని పరమ తత్వాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను. ఇది ఓం అనే ఒక్క అక్షరం. సరే, ఆ పదవికి మార్గం చాలా కఠినమైనప్పటికీ పరిశ్రమ చేసే వారికి శ్రేష్ఠ గురుకృప కలిగితే దాన్ని పొందడం అత్యంత సులభం. అత్యంత స్థూలమైన ఇంద్రియాల నుంచి అనుక్రమంగా సూక్ష్మ తారతమ్యంలోనికి చేరుకున్న మేరట ప్రయత్నశీలురైన సాధకులకు అది ప్రాప్తిస్తుంది. ఆ ఓం శబ్దంతో ఉచ్చరించబడే అక్షరాలన్నీ తపస్సులోకెల్లా శ్రేష్టమైనవి. దాని కేవల ఉచ్చారణతో అర్థం యొక్క తత్వం మనసులో స్ఫురిస్తుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ పఠిస్తే అప్పుడు ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. సర్వవ్యాపకమై వృద్ధి క్షయాలనే వికారాలు లేని ఆత్మని తెలుసుకునే ఆ సద్గురు భక్తులు ధన్యులు. ఆధ్యాత్మికత అంటే జ్వరం రావడం,
ఎముకలు విరగడం లాంటి శారీరక దుఃఖాలు, క్రోధము, చింతలు లాంటి మానసిక దుఃఖాలు, ఆది భూత అంటే దొంగ, సర్పం, యుద్ధం వీటి నుంచి కలిగే దుఃఖాలు, ఆది దైవం అతివృష్టి, క్షమం లాంటి దైవిక దుఃఖాలు. ఈ 3 రకాలైన దుఃఖాలచే పీడించబడే లోకులు ఈ అదృష్టాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం కేవలం మహాత్ములదే. అవిద్య నుంచి సంసారము లేదా జనన మరణాది పరంపర ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి విడుదల అవడానికి సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఇవి ఒకటే అన్న భావన మనసుకి ఆ మహాత్ముల వద్దే ప్రాప్తిస్తుంది. మనసు విషయ సుఖాల గురించి ఆలోచించకుండా ఉంటూ అహం బ్రహ్మస్మి ఇది, నేను బ్రహ్మనై ఉన్నాననే వేదాల మహావాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం వైపు బుద్ధి మళ్ళీ గురు వచనాలు శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని గురించి ఖచ్చితమైన నిశ్చయం కలిగి మనసుతో శరీరంతో కర్మలు చేసే ప్రవృత్తి మనసుతో సహా ఆగిపోయినప్పుడే ఆత్మతత్వం పూర్ణంగా తెలుస్తుంది. అప్పుడే సంపూర్ణము స్పష్టము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల సాధనాల నుంచి, సంపత్తి మొదలైన దుఃఖ కారకాలైన వస్తువుల నుంచి నివృత్తి కలుగుతుంది. అంతఃకరణంలోని అవిద్య మొదలైన వాటి గురించిన చిక్కులు వీడిపోతాయి. సాధకుడు అవ్యక్త పరబ్రహ్మలో విలీనమవుతారు. పరావర్తనం చెందిన కిరణాలలోని చిన్న రంధ్రంలో నుంచి వచ్చే కిరణంలోని అత్యంత చిన్న కణం కన్నా కూడా చిన్నగా ఉండే అణువు కన్నా కూడా మరింత చిన్నదిగా లేదా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అలా దాన్ని నిర్ధారించారు. పెద్దవాటిల్లోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా పెద్దది అని కూడా నిర్ధారించారు. అయితే ఇవన్నీ పోల్చేందుకు చేసే ఊహలు. ఆత్మ నిశ్చయంగా ఈ ప్రమాణాలకు అతీతమైనది. అది సూక్ష్మతలో సూక్ష్మం కంటే సూక్ష్మము, మహత్తులో మహత్తు కంటే పెద్ద ఆకారంతోనూ ఉంటుంది. ఆ జీవాత్మ యొక్క హృదయం అనే గుహలో ఉండే ఆత్మ సూక్ష్మంలోకెల్లా అత్యంత సూక్ష్మము, మహత్తు కన్నా అతి పెద్దది. నామ రూపాలకు ఉపాధులుంటాయి. ఆత్మ సదా పరిపూర్ణంగా ఉపాధి రహితగా ఉంటుంది. దానికి జననం లేదు, మరణం లేదు, మూల కారణం కూడా లేదు. అది జన్మరహితము లేదా స్వయంభూ, నిరంతరం ఉండేది, ఎన్నటికీ నాశనం లేనిది, సనాతనమైనది. దాన్ని స్పష్టంగా సహజంగా తెలుసుకోవడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. వేదము, ఇతర శాస్త్రాలు, పురాణాలకు కూడా తెలుసుకోవడానికి కఠినమైనది. అది సరి సమానంగా అందరికీ సహజంగా ప్రాప్తిస్తుందా? దాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకోలేక వేదం అలసిపోయింది, తాపసికులు వనవాసులైపోయారు, ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. కానీ ఎవరికీ సరైన జ్ఞానం లభించలేదు. ఆ ఆత్మ స్వరూపాన్ని శోధించడానికి, ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవడానికి ఆచార్యులే కావాలి. తర్కం చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారికే అక్కడ ప్రవేశం ఉండదు. ఇక ఇతరుల గొప్పతనం ఎంత? కేవలం వాద వివాదాలు చేసేవారికి అక్కడ చోటే లేదు. వాళ్ళు మనసు అనే గందరగోళపు సుడిగుండంలో గిరగిరా తిరుగుతారు. వేద శాస్త్రాలు, ఆచార్యులు వీరికి తప్ప ఇతరులకి స్వస్వరూపం తెలుసుకోగల స్థిరమైన బుద్ధి లేదు. స్వబుద్ధి కల్పన అనే 84 లక్షల తారకలు జనన మరణ పరిభ్రమణలను తప్పించలేవు. కానీ ఆ పనిని శాస్త్రము, గురువు అనే ఒకే చంద్రుడు మాత్రమే చేయగలరు. అప్పుడు అంధాకారం అణువంతైనా మిగలదు. ఇతరులు కష్టంతో సాధించలేని పనిని వీళ్ళు సహజంగా సాధింపజేస్తారు. సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. అవిద్య ఏమీ చేయకుండా పక్కకు జరిగిన చోట సచ్చిదానంద స్వరూపం స్థిరమైన చోట స్వస్వరూపంలో నిమగ్నమయ్యే స్థితి ఉత్పన్నమవుతుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు అత్యంతగా అపేక్షించగల ధ్యేయం. దానికోసం బ్రహ్మ అంటే పరమాత్మతో ఏకరూపులవడానికి ఆసక్తి, ఆత్మచింతనలో నిమగ్న అమ్మడంలో ప్రీతి ఉన్న సాధకులు ఎంతో కష్టపడతారు. స్వస్వరూపంలో మనసు అస్థిరమైందంటే
ఇంద్రియాలతో అనుభవింపజేయడానికి విషయాలు కల్లోలపడుతూ లేస్తాయి. సత్స్వరూపంలో మనస్సు స్థిరమైతే అవి క్షీణించిపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. స్వస్వరూపం నుంచి ముఖలైన విముఖులైన వారి ఎదుట విషయాలు సదా నిలబడి ఉంటాయి. కానీ స్వస్వరూపం వైపు చూసే వారికి విషయాలు విముఖమవుతాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు, వేరే ఏ కోరికలను మనసులో పెట్టుకోనివారు, ఈ ఇహలోక పరలోక గురించి కొంచెం కూడా లోభం పెట్టుకునేవారే మోక్షానికి అధికారులు. ఇందులో ఒక్క లక్షణం తక్కువైనా వారు ముముక్షువులు, మోక్షాన్ని కోరేవారు కారని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒంటి కంటి అంధుడు రెండు కళ్ళతో చూసేవాడిలా నటించినట్లుగానే ఆ ముముక్షువులు కేవలం నటిస్తారు. అహంకారము అణిగిపోయినంత వరకు, లోభము లుప్తమవుతున్నంత వరకు మనసు వానరహితంగా అవనంత వరకు బ్రహ్మ జ్ఞానం మనసులో చక్కగా నాటుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవుని భ్రాంతిలో పడేస్తుంది. ఏ రకమైన వస్తువుల మీదనైనా ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాల అనుభవించి విషయంలో ఊహపోహలు చేయటం, వాటిని గుర్తు పెట్టుకోవటం, వీటిని వదిలేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందటం చాలా కఠినమైన పని. కనుక సగుణ పరబ్రహ్మ ఉపాసనలోని అంతరార్థాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులు అదే తమ ధర్మమని తెలుసుకుంటారు. ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతులకు తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేలా రుజువు చేయటంలా మొదట చిత్తం పరిశుద్ధమవ్వాలి. తర్వాత బుద్ధి దర్భమున కుశాగ్ర బుద్ధిలా తీక్షణ మావాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతరము వికార రహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానము ప్రాప్తించిన వారెన్నటికీ శోకించరు. చూడండి గీత 2వ అధ్యాయము 11వ శ్లోకము. గత సూచనగత సోంచ నాను సోచత్మి పండిత. నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసంగానే, బ్రతికున్న వారి కోసంగానే అని ఎన్నటికీ శోకించడు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పని చేయదు. వేదాలు, శృతులు, యథార్థ జ్ఞానము కూడా దాన్ని వెల్లడి చేయలేవు. చూడండి కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 23వ మంత్రము. నామాత్మ ప్రవచనేలభ్య నా మేధవ నా బహునా శృతనే యమేవైష వృణుతే తేన లభ్య తస్మైష ఆత్మ వివృణుతే తనుం స్వం. ఆత్మ అంటే పరబ్రహ్మమును ప్రచారాలతో, బుద్ధితో లేదా పుష్కళ శాస్త్ర శ్రవణాల చేసి కూడా చేసుకోలేము. దాన్నెవరు స్వీకరిస్తారో వారే దాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. దానికోసము ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. దాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. దానికోసము ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము, వికార రహితము, శరీరము అనిత్యమని, సదా మార్పులకు లోనవుతుందని తెలుసుకొని తమ
హితాన్ని సాధించుకునే వారే యోగ పనుల విషయంలో జాగృతమవుతారు. ఆత్మజ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి భయము ఉండదు. వారు తాము ఒక్కరేనని, జగత్తులో తాము తప్ప అన్యమేదీ లేదని తెలుసుకుంటారు. ఆ ప్రకారంగా అన్యత్వ భావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిశ్చయంగా దూరం అవుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाథ్ శరత్ బాబూజీకి జై. ఆత్మను తెలుసుకోవడం కష్టమే అయినా, ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా, కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా ఆ ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండని వారు, ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అనే ఒక్క కోరిక మాత్రమే ఉన్నవారు, ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థనలు చేసేవారికే ఈ శ్రేష్ఠ లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథపారాయణ, కీర్తన మొదలైనవి వింటున్నప్పుడు నేను అదే అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు, దాన్నే తమ ధ్యానంలో పెట్టుకునే వారిపై ఆత్మ అనుగ్రహ అమృతధారలు కురిపిస్తుంది. సదా దుష్టకృత్యాలు లేదా పాపాచరణ చేయటంలో తత్పరులై ఉండేవారు, నిరంతరం అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రహంగా ఉండని అలాంటి జ్ఞానులకి అది ప్రాప్తించదు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 24వ మంత్రం. నా విరతో దుశ్చారి తాన్నా శాంతోన సమాహితః నాస్తా మానసో వాపి ప్రజ్ఞానేనైన మాస్పృయేత్. దుష్టకృత్యాల నుంచి లేదా పాపాచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాల్లో చిక్కుకుని అందులోనే ఉండేవారు. ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో నిరంతరం అశాంతితో ఉండేవారు, మనసు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనం చేసుకోని వారు. అలాంటి మనుషులు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింప చేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి, అయోగ్య కర్మలను వదిలేసిన వారికి, చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునే వారికి ఆధీనంలో ఉంటుంది ఆత్మ. పాపాచరణ నుంచి విరక్తులైన వారు, ఆచార్యులు, గురువుల చరణాల్లో వినమ్రంగా ఉండేవారు, ఫలేచ్ఛను వదిలేసేవారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ భోగాల విషయంలో నిష్కాములు కాకుండా, కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా, మనోవృత్తిని శాంతింప చేయకుండా ఆత్మారాముని పొందడం కఠినం. బ్రహ్మజ్ఞానంపై కోరిక ఉండేవారి తపోచరణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూపాన్ని ప్రకటం చేస్తుంది. గురుకృప లేకుండా అది ప్రాప్తించటం సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింప చేసుకోవటం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి, అభేద భావాన్ని చక్కగా గుర్తించుకోవాలి. అప్పుడే ఆత్మలాభ సుఖం కలుగుతుంది. ప్రపంచమంతా ఆత్మమయం. దాని వ్యాపకానికి మూల కారణం అజ్ఞానం. జ్ఞానం లేకపోతే మోక్షానికి అక్కడ చోటుండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్రానుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయమైనప్పుడే ఉత్పన్నమవుతుంది, మరే విధంగానూ సత్యం కాదు. గొప్ప సాధువులు కానీ, నీచులు, పాపులు కానీ జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని వ్యవహరించే వారే నిజమైన గొప్ప పురుషులు. వారొక్కరికే ఆత్మ అభేదాత్మ అవుతుంది. బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవపూర్వక జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానమంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవటానికి ఏదీ మిగిలి ఉండదు. సాక్షాత్కారం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా
అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలం అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందము వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షమనే పర్వదినాలు ప్రాప్తిస్తాయి. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము, మహత్తు కన్నా మహత్వము అన్న మాటలు కేవలం దాని సర్వవ్యాపకత మన బుద్ధికి తెలియటం కోసమే. ఆత్మ సూక్ష్మము కాదు, మహత్వమైనది కాదు. ఇక్కడ ఎక్కడ తక్కువలు లేదా శ్రేష్ట కనిష్టతలు పెట్టడంలోని భావం కేవలం అది కల్పన యొక్క ఆట అవటమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి నుంచి పిపీలీకం వరకు సకల చరాచర వస్తువుల్లోనూ నిండి ఉంది. అలా వర్ణించటానికి అసఖ్యమైన ఆత్మ అస్తిత్వం బుద్ధికి తెలియచేయటానికి వేదాంతులు ఆ అపరిమితతను కూడా వాక్కుతో పరిమితం చేశారు. కేవల బుద్ధి వైభవ యోగ్యంతో ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు సద్గురువులు సాంగత్యంతో వారి నుంచి జాలువారే కృపతో అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మ గురించిన సవిస్తర వర్ణన గ్రంథాల్లో పుస్తకాల్లో ఏమైనా తక్కువగా ఉందా? అయితే సద్గురు కృప కలగనంత వరకు, ఈ జగత్తు అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య నైమిత్తిక కర్మలు చేసి మనసు శుద్ధ సంస్కారాలను సంతరించుకునేంత వరకు బ్రహ్మానుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం. దృష్టికి కనిపించేవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మ గురించి చెప్పేవారు లభించరు, అలాగే శ్రోతలు కూడా దుర్లభం. ప్రేమమయులు అనుభవశీలురు అయిన సద్గురువులు అరుదుగా లభిస్తారు. బ్రహ్మేమన్నా దారిలో పడుందా? పర్వత గుహల్లో చిక్కుకుపోయి, యమ నియమాల్లో బంధింపబడిపోయి, ధ్యాన ధారణకు అంటుకుపోయిన అలాంటి యోగులకి కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. అది నీలాంటి మూర్తి భవించిన లోబులకి ఎలా బాబు లభించేది? డబ్బు మీద ఎంతో లోభం ఉన్నవారికి బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో కూడా అసలు అవదు. ఇది బాగా గుర్తించుకో. పారమార్థిక గోష్ఠిని వింటున్నప్పుడు విషయభోగ చింతనని, ప్రాపంచికాన్ని నిరంతరం విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం కూడా అలాగే లభిస్తుంది. అంతఃకరణలో మాలిన్యం అనగా రాగ ద్వేషాది వికారాలు, విక్షేపాలు, భ్రమ లేదా మనసు చిక్కులు, ఆవరణ, ఆచ్ఛాదన లేక దుర్బోధత అనే 3 దోషాలు ఉంటాయి. నిష్కామంగా కర్మలు చేసి మాలిన్యాన్ని నిర్మూలించుకోవాలి. ఉపాసనతో విక్షేపాన్ని కడిగేయాలి. ఆ ప్రకారంగా స్వకర్మలు ఉపాసనలు చేసిన కర్త చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మల విక్షేపాలు నశించిపోయి కేవల ఆవరణ మిగిలి ఉంటుంది. ఇదంతా అనర్థాల బీజ ఆవరణ. జ్ఞానం ప్రకటమయ్యాక సూర్యోదయం అవగానే అంధకారం నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము మొదలైన లక్షణాలతో వేదాంతంలో నిష్ణాతులైన వారిచే వర్ణించబడిన ఈ బ్రహ్మ స్వస్వరూపంలో లీనమైన జ్ఞానుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారం, కొద్ది వెన్నెల ఉన్న మన మసక చీకటిలో ఒకానొక బాటసారి అరణ్యంలో నడుస్తూ ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షం మొండాన్ని చూసి దొంగ అనుకుని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, ఈ దొంగ దారిదోపిడి వాడిలా తిష్ట వేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, ప్రాణాలు నిలవవు అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం పడి ఆ మొండం నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు కలిగిన దొంగ అనే మిథ్యాభావ అతనికి తెలుస్తుంది. సరే, బ్రహ్మ ప్రాప్తికయ్యే అవరోధాలు గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునే వారికి శ్రేయస్సు స్వరూపాన్ని ప్రకటన చేస్తారు. హేమాత్ సాయి చరణాల వద్ద పొర్లిగింతలు పెడుతున్నాడు, నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. సాయి కృప నాతో మాట్లాడించే దాన్ని భావికులు అమాయకులు వింటారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 1 అనే పేరు గల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 17వ అధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం 2. జగదుత్పత్తికి కారణము మూల కారకమైన బ్రహ్మ ప్రాప్తి నిరూపణ 2వ భాగం. శ్రీ గణేశుని నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో శ్రేయము ప్రియము వాటి లక్షణాల నిరూపణ చేస్తారని గడిచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్నిప్పుడు విచారపూర్వకంగా వినండి. ప్రకాశము అంధకారము వీటి గుణధర్మాలు చూడ్డానికి ఒకదానికొకటి కలిసున్నట్లుగా అవి ఒకదాని నుంచి మరొకటికి భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము ప్రియము వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండు వేరు. ప్రేమం వైపు ఎవరి మనసు పరుగులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయము వివేక రూపం, ప్రేమం అవివేక రూపం. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు కేవలం అవిద్య. ప్రేయస్సు ఎన్నటికీ తెలివిగల వాడిని భ్రాంతిలో పడేయలేదు. శ్రేయస్సు అజ్ఞానులకు నచ్చదు. కాంతా కనకాలపై ఆకర్షణ ఉన్నంత వరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరికున్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించినంత వరకు ప్రేయస్సే ఇష్టమనిపిస్తుంది. నీరు పాలు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒకే చోట కలిసిపోయి ఉంటాయి. మానవ సరోవరంలోని హంస పాలనే వేరు చేసి త్రాగినట్టు అలాగే దృఢ నిశ్చయులు, బుద్ధిమంతులు, వివేకులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లనే ఆసక్తులై ఉంటారు, ప్రేయస్సుకి విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధుల శరీరము, పశువులు, పుత్రులు, ధనం, గొప్పతనం ఇత్యాది యోగక్షేమాలపై ఇష్టం పెట్టుకొని ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవడానికి, లేనివి అధికాధికంగా పొందటానికి కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. చూడండి, ఖండోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 3వ మంత్రం. శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్యమే తస్తాం సంపరిత్య వివినర్థ ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసౌ వృణితే ప్రేమో మందో యోక్షేమాద్ వృణితే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మానవులు ఎదుటికి వస్తాయి. ఆ రెండిటికి గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండూ వేర్వేరు అని తెలుసుకొని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు ప్రేయస్సు కంటే శ్రేయస్సే శ్రేష్టమని తెలుసుకొని దాన్నే అంటే శ్రేయస్సునే స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోర్కెతో ప్రేయస్సు దగ్గర తీస్తారు. శ్రేయస్సేమిటో ప్రేయస్సేమిటో ఈ రెండిటికీ తెలుసుకుంటే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవటం పట్ల ఈ రెండిటికి ఏదో ఒకటి ఎన్నుకోవలసి ఉంటుంది. రెండూ ఎదుట ఉండటం వల్ల మానవులు వాటిని ఎంచుకోవటం కష్టం. ఎందుకంటే వారి మందబుద్ధి మీద విజయం పొంది ప్రేయస్సే వారిని ఆకట్టుకుంటుంది. పాలలో నీరు కలిసినప్పటికీ హంస పాలనే తీసుకున్నట్టు ప్రేయస్సుని పక్కకి నెట్టి శ్రేయస్సుని స్వీకరించటమే పురుషార్థం. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండూ పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ వివేకహీనులైన మందమతులు వీటి యోగ్యతలను విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అది మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ మార్గంలో అవరోధంగా వచ్చేదాన్ని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి. ఇక్కడే పురుషార్థం హఠాత్తుగా దృష్టి ముందుకొచ్చి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢ నిశ్చయం చేసుకుని శ్రేయస్సునే ప్రాప్తింపచేసుకోవటం కోసం చక్కగా ప్రయత్నించాలి. సంసార ధారుణి చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికం అనే 3 రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తుంటారు. ఆ భయంకర దుఃఖాలను ఎంతగానో సహించి బాధపడుతూ వాటిని నివారించటానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసార చక్రం చేసే ఈ పరిభ్రమణ సహించటానికి కఠినమైనది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని దాని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడే పురుషార్థం ఉదయించి అప్పుడు ఆ పురుషుల తమ హితాన్ని సాధించటానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన
ఈ విద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీద వెండిలాగా, మృగ జలంలోని నీరులాగా పనికిరానిది. దానిలోని మిథ్యాభాస రూపమనే గొప్ప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారం వడగళ్ళు వర్షిస్తే అవసరానికి పనికొస్తాయని వాటిని గొప్ప ప్రయత్నంతో పోగు చేసి పెట్టుకున్నప్పటికీ మేలుకొన్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించినదైనా అనుభవించనిదైనా విషయ భోగ వాసన ఉండటము లేదా ఆశ, ఉత్కంఠ, ఇచ్ఛ ఉండటము ఇవన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకుని వాటిని మొదటే సమూలంగా పెకిలించి వేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడ్డానికి ఆసక్యమో, ఎక్కడి నుండి బుద్ధి వెనక్కి మరలుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవు అలాంటి దాన్ని గురువు స్వయంగా చూపిస్తారు. కామ క్రోధాలనే 2 వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింప చేయలేవు. శ్రవణ మనన సమాధులను కామక్రోధాలు అనాయాసంగా విచ్ఛిన్నం చేస్తాయి. దీపజ్యోతి, కర్పూరము సమాగమమైన తర్వాత అవి ఒకదాన్ని ఒకటి నెట్టేసుకోగలవా? రెండిటి కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. స్మృతుల నిషేధించిన దుష్కర్మల్లో నిరంతరం దొర్లుతూ యోగ అయోగ్య కర్మలను తెలుసుకోకపోతే వారు జ్ఞానులై కూడా స్వయంగా తమ హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరం అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థంగా ఉంచుకొని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింప చేసుకునేవారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురువుకి శిష్యులై సదాచారులవుతారో, ఎవరి ధ్యానం ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. సంసారంలో ఉండని లేదా మోక్షం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండని చివరికి నిజధామానికి స్వస్థానం అంటే ఈశ్వరుని వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. శరీరం అనే రథానికి నీవు యజమానివి. కేవలం వ్యర్థంగా మాట్లాడేవారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగే వారికి స్థానం లేదు. అభ్యాసమే నిజమైన సారం. శరీరాన్నే రథంగా చేసుకుని నీవు అందులో హాయిగా కూర్చో. ఈ స్వంత శరీరం అనే రథానికి నీ బుద్ధిని సారథిగా చేయాలి. నీవే యజమానివై శాంతచిత్తంతో రథంలో కూర్చో. అప్పుడు విషయభోగాలనే అనేక కఠిన మార్గ పరంపరలను దాటించమని సారథికి చెప్పు. మనసు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాలనే స్వాధీనం కాని అవిచారమనే గుర్రాలను అదుపులోకి తీసుకో. గుర్రాలు ఒకవేళ విశృంఖలంగా పరిగెత్తినా కళ్ళెం వాటిని తమ స్థానాల్లో ఉంచుతుంది. అలాంటి ఆ కళ్ళాన్ని సారథి చేతికిచ్చి నీవు హాయిగా స్వస్థచిత్తంతో కూర్చో. సారథి కుశలుడు, నిపుడు అయితేనే గుర్రాలు సరిగ్గా పరిగెత్తుతాయి. కానీ అతనే ఆ మనస్సునే కళ్ళాలేనికి ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. ఎక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా అవుతుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరికి చిత్తం ఏకాగ్రమై ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. మనసు ఎప్పటికీ స్వాధీనం కాని వారు ఆ పదవి వరకు చేరనే లేరు. వారికి సంసార పరిభ్రమణలు తప్పిపోవు. చూడండి, కంఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 349 మంత్రాలు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధితు సారథి విద్ధి మన ప్రగహమేవచ అని. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి. అంటే రథంలో కూర్చుని ప్రయాణించే వాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, మనసుని గుర్రానికుండే కళ్ళెమని అనుకో. జ్ఞానులు ఇంద్రియాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. విషయాలను ఆ గుర్రాలు నడిచే వివిధ మార్గాలంటారు. శరీరము, ఇంద్రియాలు, మనసు వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. వివేకశీల బుద్ధి సారథి అయి ఉండి మనసు అనే కళ్ళెం స్వాధీనంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముని విష్ణు సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఈ జీవాత్మ శరీరాలకున్న సంబంధం యొక్క రూపం ఆధ్యాత్మంలో బాగా ప్రసిద్ధం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गवाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ू है। अपने मस्जिद का झाड़ू गड़ू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba
సాయి బాబా 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 సాయి బాబా